రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ V1 జస్టిస్ V1 జస్టిస్ V1 జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ देश का नेता कैसा हो देश का नेता कैसा हो राहुल गांधी जैसा हो देश का नेता कैसा हो तो जलगाटमो खबरदार खबरदार विद्यार्थुलतो जलगाटमो खबरदार खबरदार हाय हाय कांग्रेस जय जवान हाय हाय कांग्रेस जय जय कांग्रेस राहुल गांधी नायकत्व వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అనాది ఎమ్మెల్యే ఖబర్దార్ 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 बीजेपी निरंकुश पालन कांग्रेस मोदी की बचाओ जय जय कांग्रेस जय जय कांग्रेस हम करेगा कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद देश का पीएम कैसा हो राहुल गांधी जैसा हो देश का पीएम कैसा हो राहुल गांधी जैसा हो देश का पीएम कैसा हो राहुल गांधी जैसा हो बीजेपी को हटाओ देश को बचाओ 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 राहुल गांधी जिंदाबाद राहुल गांधी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस बीजेपी को हटाओ देश को बचाओ बीजेपी को हटाओ देश को बचाओ बीजेपी 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 नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी कांग्रेस पार्टी कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा नरेंद्र मोदी बीजेपी अमित शाह धर्मेंद्र प्रधान बीजेपी मोदी को हटाओ मोदी को हटाओ कांग्रेस पार्टी कांग्रेस पार्टी విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా బీజేపీ సంజయ్ కుమార్ గారికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నందన్న గారికి కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభివృద్ధి పేరుట గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులందరూ మీడియా మిత్రులు ఆడుకుంటూ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో నిన్న రాహుల్ గాంధీ గారు చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా జగిత్యాల జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము బీజేపీ పార్టీ చర్యలను ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా బీజేపీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మా నిరసన విద్యార్థుల పక్షాన ఉంటుందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వం, రైతుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వం ఎప్పటికీ నిలబడింది లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియాలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిన్న లోకసభ ప్రతిపక్ష నేత మాజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని మరియు ఎంపీ వైఎన్ఆర్ ఎంపీ ప్రియాంక గాంధీ గారిని అరెస్టుకు నిరసనగా ఈ రోజు నిరసన కార్యక్రమం జగిత్యాల పట్టణంలో జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రి, బీజేపీ ప్రభుత్వం అణచివేత ధోరణి మంచి పద్ధతి కాదు. ఏదైతే మోదీ గారు కానీ అమిత్ షా కానీ మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు చేస్తున్నటువంటి ఏదైతే నియంత పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా గొంతెత్తి ప్రశ్నిస్తాను సభాముఖం తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తేవడమే కాకుండా యువతకు విద్యను అందించాలి, ఉపాధి కలిగించాలనే గొప్ప ఆలోచనతోటి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా ఒక యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కావచ్చు, లేదా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు మొదలు పెడితే కరీంనగర్ వరకు శాతవాహన యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలను, దాంతోపాటుగా నవోదయ కేంద్రీయ విద్యాలయాలను, జేఎన్టీయు లాంటి, ఉస్మానియా గాంధీ లాంటి, కాకతీయ లాంటి వైద్య విద్యా సంస్థలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. మరి మన ప్రాంతానికి కూడా వస్తే ఈ జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవాళ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల కావచ్చు, మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు, వ్యవసాయ కళాశాల కావచ్చు, వెటర్నరీ కళాశాల కొరట్లో కావచ్చు, జేఎన్టీయు కళాశాల కావచ్చు, మ్యాక్ సెంటర్లో కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మోడల్ స్కూళ్ళు, కేజీబీవీలు ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడ్డ మెడికల్ కాలేజ్ ఆగిపోతే మళ్ళీ గౌరవ మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో నిధులు మంజూరు చేసి బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం. మరి ఇవన్నీ చేస్తూ ఇలా సామాన్యులకు కూడా విద్య అందే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రీ ప్రైమరీ వరకు కూడా ఆలోచిస్తూ ఉంది. మరి అంత గొప్పగా ఒకనాడు ఎంసెట్ పరీక్షలు జరిపి మెడికల్ విద్యార్థులకు, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు లక్షలాది మందికి సీట్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నీట్ ఏర్పాటు చేసిన సందర్భంలోనే తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్న మన ప్రాంతంలోని కాంగ్రెస్ నాయకులు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా చేసినప్పుడు కొన్ని అసమానతలు ఏర్పడతాయి, మన సౌత్ ఇండియా వాళ్ళకి నష్టం అవుతుంది అని చెప్పి కూడా ఆనాడు కూడా చెప్పారు. అయినా కానీ వినకుండా దేశవ్యాప్తంగా ఒకటే ఎగ్జామ్ అని పెట్టి అది కొంతమంది బ్రోకర్ల ద్వారా పేపర్ లీక్ అయింది. యువత ఆగ్రహానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గురి కాబడ్డది. మీరు చూస్తున్నారు, ఈరోజు యువత లోపల అసహనం పెరిగింది, అసంతృప్తి పెరిగింది.
యువత అసంతృప్తి ఒక్కసారి వచ్చిందంటే దానికన్నా కేసులున్నాయి. కానీ యువతను ఏ రకంగా బాధిండ్రో ఎట్లా కొట్టిండ్రో మనందరం కూడా చూసినాం. టియర్ గ్యాస్ సెల్లులు, వాటర్ క్యాన్లు, నీటి ట్యాంకులు ఎట్లా పడితే అట్లా ఇవాళ అట్లా యువత మీద విరుచుకుపడ్డారు. ఆలోచన చేయాలి. ఈరోజు యువత కోరుతూ ఉన్నారు, యువతకు ఉపాధి కావాలి, యువతకు ధరలు తగ్గుదల కావాలి, చదువుకున్న ఉద్యోగులకు యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పి మరి యువత కోరితే ఈ రకంగా వారికి ఉపాధి కల్పించే బదులు కొట్లాడడం, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించక బదులు దానిపైన ఇంకా రకరకాలుగా మాట్లాడి ఎవరిని కూడా శిక్షించకపోవడం అనేది చాలా విచారకరం. ఇవాళ పేపర్లు చూస్తే, నిన్న టీవీలో చూస్తే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇంతకంటే ఘోర తప్పిదం లేదు అని శిక్షిస్తామని చెప్పి నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇలా జగిత్యాల కేంద్రంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇప్పుడు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. గత కొద్ది నెలల క్రితం భారతదేశంలో ఉన్న యువత సుమారు 19,72,363 మంది విద్యార్థులు ఎన్నో నెలల కొద్దీ కష్టపడి ఈ దేశంలో అత్యంతగా నీట్ పరీక్షల ద్వారా డాక్టర్ కావాలని చెప్పి ఎంతో శ్రమపడి రాత్రింబవలు కష్టపడి చదువుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా నీట్ పరీక్షలు పాల్గొన్నటువంటి సందర్భం లోపట ఏదైతే లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు నా కొడుకు డాక్టర్ అవుతాడు, నా కొడుకు ఉన్నతమైన స్థాయిలో ఈ నీట్ పరీక్షల ద్వారా డాక్టర్ ఉద్యోగం నా కొడుకు వస్తుందనే ఒక నమ్మకంతో సంవత్సరాల కొద్దీ కష్టపడి కోచింగ్ తీసుకొని ఆర్థికంగా ఎంత భారం ఉన్నా తల్లిదండ్రులకు ఉపవాసం ఉండి పిల్లలను చదివిపించి కోచింగ్ ఇప్పించి సుమారు 19,72,000 మంది పైచులకు భారతదేశంలో నీట్ పరీక్షలకు హాజరైతే దానిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 73,000 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షలకు హాజరైనారు. మన భారతీయ జనతా పార్టీ ఏదైతే ధర్మం కోసం దేశం కోసం పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అనే దేవుని పేరు తీసేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏదైతే మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాత మరి లక్షలాది మంది పిల్లల భవిష్యత్ కోసం ఏదైతే ప్రశ్నాపత్రాలు లీక్ అయి వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆ ప్రశ్నాపత్రాన్ని కుటుంబంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని విచక్షణ రహితంగా కొట్టడాన్ని యావత్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికైనా మోడీ దేశం కోసం ధర్మం కోసం మాట్లాడడం బంద్ చేయి, నీ కాలం చెల్లింది. ఆ రోజు ఏ రోజైతే భారతదేశంలో ఏదైతే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా ఏదైతే మోడీని భుజానేసుకున్న యువత ఇలా తిరగబడ్డది, నీ అంతు చూడటానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు చేసి ఇలా పశ్చాత్తాపడి అంటున్న ఇంతకైనా ఘోరమైన తప్పు లేదని పశ్చాత్తాపడడం కాదు, దీని బాధ్యత గల నీ క్యాబినెట్ ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాతను రాజీనామా చేపించి ఏదైతే 12 మంది విద్యార్థులు చనిపోయిన కుటుంబాలకు సుమారు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబంలో వారికి ఉద్యోగాలు ఇచ్చి ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులను ఆదుకొని వారిని పరామర్శించి చిత్తశుద్ధి చాటు అని చెప్పి మేము ప్రధానమంత్రి డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఏ మంత్రి మీద ఆరోపణ వస్తే ఆ మంత్రి తక్షణమే రాజీనామా చేసి దానిపై ఆ యొక్క శాఖపై విచారణ జరిపించేవారు. ఈరోజు ఏంది దేశం కోసం ధర్మం కోసం పొద్దుగాల వేసి ఆ దేవుడు మన అందరిని నమ్ముకున్న దైవం దేవుని శ్రీరామ్ పేరు చెప్తే అయిపోతుంది అనుకుంటారు. ఆ రోజు నల్ల చట్టాల పేరు మీద రైతులను విచక్షణ రహితంగా మీ యొక్క నాయకులు జీవులు ఎక్కించి చంపిళ్ళు. ఇంత మూర్ఖంగా నేను అనుకుంటుండగా మోడీ అనుకుంటుండో దేశంలో మేము మళ్ళీ ఏదో విధంగా ఏదైతే సెంటిమెంట్ని లేవనెత్తి ప్రజల దగ్గరికి పోతాం అనుకుంటున్నాం. అయ్యా నీ సంగతి చెప్పారా టైం తనం ఆసన్నమైంది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోపల మహేష్ కుమార్ గారి నేతృత్వం లోపల ఈ తెలంగాణ యావత్ ప్రజానికం ఏవైతే ఈరోజు నీట్ పరీక్షల విద్యార్థుల పక్షాన అండగా నిలబడతాయి
ఆ కుటుంబాలకు అండగా నిలబడుతుంది. మా రాహుల్ గాంధీ నేతృత్వంలో బట్ట, మా మల్లికార్జున గారి నేతృత్వంలో బట్ట ఖచ్చితంగా ప్రధానమంత్రి లోక్సభలో చర్చ పెట్టాలి. దీని బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మోడీ